బిగ్ బాస్ హౌస్లో 13వ వారం నామినేషన్స్లో తనుజ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి ఆడియన్స్ దిమ్మ తిరిగిపోయింది. అసలు ఇమ్మాన్యుయల్ గురించి చెప్తూ తనుజ ఇచ్చిందయ్యో ఎక్స్ప్రెషన్స్, మరోసారి ముద్దమందారం ఫ్యాన్స్ అంతా మహానటి అంటూ రీ రికార్డింగ్ వేయాల్సిందే. అయితే తనుజ యాక్టింగ్కి అటు నుంచి అంతే ధీటుగా ఇమ్ము నిలబడడంతో తనుజ ప్లేట్ తిప్పేసింది. చివరికి ఏదో చేద్దామనుకుని నెత్తిన ఒకసారి కొట్టించుకోవాల్సిన బాటిల్ 2 సార్లు బాదుకునేలా చేసింది. మరి ఏం జరిగిందో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అంటే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం కామన్. ఎవరికి పెద్ద నోరు ఉంటే వాళ్ళు అవతలి వాళ్ళ మీద అరుస్తూ తమ డామినేషన్ చూపిస్తూ ఉంటారు. అయితే సీజన్ 9 మాత్రం ఎందుకు ఒక మెట్టు ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో తనుజ హౌస్మేట్స్ మీద మాత్రమే కాదు, హోస్ట్ నాగార్జున మీద, చివరికి బిగ్ బాస్ మీద కూడా తన డామినేషన్ చూపించింది. ఇది చూసి ఆడియన్స్కి ఇప్పటికీ బాగా తెలుసు. అంతెందుకు మొన్న ఆదివారం జరిగిన ఒక ప్రమోషన్ టాస్క్లో కూడా మీకు నచ్చినట్టు అస్తామను ఒకరికే సంచాలక్ ఇచ్చేసుకోండి బిగ్ బాస్ అంటూ ఏకంగా బిగ్ బాస్ నిర్ణయాలకే క్వశ్చన్ చేసింది తనుజ. మరి ఇదే పని గత సీజన్లో అభయ్ నవీన్ చేసినప్పుడు నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కానీ తనుజ విషయంలో మాత్రం బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి నువ్వు ఎవరు తనుజ అంటూ కామెంట్ చేశారు నాగార్జున. అంతేకాకుండా లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో మొత్తం సంచాలకుగా తనుజనే పెట్టారు. ఇక తాజాగా జరిగిన నామినేషన్స్లో అందరినీ పూల్స్ చేస్తూ నామినేషన్ చేయకుండా తన సొంత ఫీలింగ్స్ చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసింది తనుజ. బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరికి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దీంట్లో భాగంగా నామినేట్ చేసే సభ్యుడి నెత్తిపై సీసా పగలగొట్టి నామినేట్ చేయాలి. తనుజకి ఛాన్స్ రాగానే ఇమ్ము అంటూ చెప్పింది. నేను బిగ్ బాస్ 9కి రాకముందు నాకు మీరంతా కొత్తవాడితో నాకు 1 మంత్ ఫ్రెండ్షిప్ ఉంది. లోపలికి వచ్చేటప్పుడు నా వల్ల అవ్వదేమో అని భయం వేస్తుందిరా. నేను ఎలా ఆడతానని అన్నా. ఎందుకురా భయపడతావు, నేనున్నా కదా అన్నాడు. తర్వాత ఈ హౌస్లో ఎలా అయిపోయిందంటే నాకు ఏమైనా అనిపిస్తే బుర్రలో ఏమైనా తిరుగుతుంటే నేను షేర్ చేసుకోవాలి. వాడితో షేర్ చేసుకున్న ప్రతిసారి నన్ను నామినేషన్స్లోకి లాగాడు. మీరు భరణి నాకు తర్వాత క్లోజ్ అయింది. మీకు నాకు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు హౌస్లో ఇంకెవరితో చెప్పుకున్నాను, నేను వాడితోనే చెప్పుకున్నాను అంటూ తనుజ తన ఫీలింగ్స్ని బయటపెట్టింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.